నమస్తే సార్. మీ పేరు? మరి బాబు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. అసలు చెప్పండి సార్, ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జగన్ అన్న వస్తేనే బాగుంటుంది. ఎందుకని సార్? రైతుకి, లేబర్కి, సన్నకారికి మొత్తానికి రైతు భరోసా, అమ్మఒడి, సయ్యత, విద్యా దీవెన అన్ని బాగా చేస్తాను. సార్ అసలు టీడీపీకి కంచుకోట అంటున్నారు కదా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, దానికి ఏమంటారు? దెబ్బ రజనీ వద్దు. నిన్న మేడం గారు నామినేషన్ వేశారు, వెళ్ళారా? వెళ్ళాం. అసలు డబ్బులు ఇస్తేనే నామినేషన్ దగ్గరికి వచ్చారంటున్నారు జనాలు. డబ్బులు లేవు. అంటే ఈ 5 years లో మీకు మంచి జరిగిందా జగన్ గారి ప్రభుత్వంలో? మంచిగా జరిగింది. మరి ఎన్డీఏ కూటమి వస్తుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోగలరు. మరి అటు సైడ్ చూస్తే 3 పార్టీలు ఉన్నాయి, ఇటు సైడ్ చూస్తే ఒక పార్టీ ఉంది కదా. ఒక పార్టీ 3 పార్టీలు అయినా సరే ఒక పార్టీని 3 పార్టీని ఎదుర్కొంటాడు. మీకు మంచి జరిగిందా ఈ ప్రభుత్వంలో? మంచి జరిగింది. మళ్ళీ నెక్స్ట్ గెలిస్తే మన రాష్ట్రం బాగుపడిద్ది అంటారా? మంచిగా బాగుపడుద్ది. అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఇన్ని రోజులు సైకో రాజ్యం చేశారంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. సైకో ఏం చేసిండు? సైకో ఏం చేసిండండి? ఆయన వచ్చినాకనే అభివృద్ధి అన్నీ అయింది. ఫైనల్ గా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? 130 నుంచి 140 దాకా వస్తాయి.